వెల్కమ్ అందరికి కూడా. వెల్కమ్ టు యూనిపే. జస్ట్ సి అండి, ఇక్కడ చూడండి. యూనిపే అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందము మరియు సంతోషం నింపాలనేటువంటి దృఢమైన నిశ్చయంతో ఈ కంపెనీని అయితే స్థాపించడం జరిగిందండి. దానికి యొక్క చిహ్నంగా ఇక్కడ చూసుకోవచ్చు లోగో, స్మైల్ సింబల్ అండి, బీ హ్యాపీ. అలాగే ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్, మీ నమ్మకమే మా ప్రయత్నం. మన నమ్మకంను బట్టి వాళ్ళ ప్రయత్నాలు అనేవి ఇంకా ముందు ముందు ఎన్నో రకాలుగా చేస్తానని చెప్పేసి మనకి ఇందు మూలంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక అబౌట్ అస్ ఏ కంపెనీలోనైనా సరే మనం వర్క్ చేయాలంటే ఆ కంపెనీ గురించి పూర్తిగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఇండియన్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీ 2021 లో స్థాపించబడింది. ఇక్కడ హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్ లో ఉండడం జరిగిందండి. అంతేకాకుండా ఇక్కడ యూనిపే అనేది అమ్మకాల ద్వారా శిక్షణ ద్వారా ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంగా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే కాదండి, వ్యక్తుల యొక్క గౌరవప్రదమైనటువంటి జీవితాలని మనం గౌరవప్రదంగా మన జీవితం కొనసాగించడానికి మంచి మార్గంగా మనకి కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా విజన్ చూసుకున్నట్లయితే ఎంపవర్ యూజర్స్ విత్ లెర్నింగ్ అండ్ ప్రొవైడింగ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వినియోగదారులకు అభ్యాసాన్ని అంటే నేర్పడం, అంతే విధంగా ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండి, ఆర్థిక స్వాతంత్రం కూడా వారికి కల్పించడం అనేటువంటి ప్రతి యూజర్ కూడా కల్పించడం అనేది ముఖ్య విజన్ గా చెప్పుకోవచ్చు. సపోర్ట్ ట్రెడిషనల్ బిజినెస్, సంప్రదాయమైన విలువలతో కూడినటువంటి బిజినెస్ వ్యాపారం ఇక్కడ చేసుకోవాలన్నదే వారి యొక్క ఆకాంక్ష. సేవింగ్స్ ఫ్రమ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ ఎక్స్పెన్సెస్, ప్రతి ఎక్స్పెండిచర్ ఖర్చులోంచి కూడా ఆదాయమును మనం తీసుకునేటువంటి విధానము, అదే విధంగా ఆ ఆదాయాన్ని మనం సేవింగ్స్ మెరుగుపరుచుకునేటువంటి విధానంగా మనకు విజన్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక మిషన్ చూసుకున్నట్లయితే దట్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అవర్ మిషన్ ఈజ్ టు ఎంపవర్ ఇండివిజువల్ త్రూ ఎథికల్ డైరెక్ట్ సెల్లింగ్ బై ప్రొవైడింగ్ ది రైట్ టూల్స్, ట్రైనింగ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ సోషల్ ఇంప్లిమెంట్ డ్రైవెన్ బై ది విజన్ ఆఫ్ ఏ డిజిటల్ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రిలవెంట్ భారత్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే కాదండి, విలువలతో కూడినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది వీళ్ళ మిషన్ గా ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. నౌ అబౌట్ యూనిపే. అసలు యూనిపే గురించి పూర్తిగా ఇక్కడ నిక్షిప్తమైనటువంటి వివరణ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూసుకున్నట్లయితే రిజిస్టర్డ్ ఇన్ ఎంసీఏ, ప్రతి కంపెనీ యొక్క ఎంసీఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని చెప్తాం. అదే రకంగా ఇక్కడ షోయింగ్ అనేది నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గూగుల్లో మనం సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. హెడ్ ఆఫీస్ అట్ జైపూర్, రాజస్థాన్ లో ఇక్కడ హెడ్ ఆఫీస్ అనేటువంటిది కలిగి ఉండటం జరిగింది. ఈ కంపెనీ యొక్క ఏంటి అసలు బేస్ ఏంటి అన్నట్లయితే ప్రోడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ గా మనకి రెండు ఈక్వలైజ్డ్ గా మనకి తీసుకురావడం జరిగింది. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జైపూర్, రాజస్థాన్ అండి. ప్రొడక్ట్ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేటువంటిది జైపూర్ లో, రాజస్థాన్ లో కంపెనీ కలిగి ఉండటం జరిగింది ఓన్ గా. అంతేకాదు అవర్ ఈ కామర్స్ పోర్టల్ యూనివా యూనిడిల్. ఈ కామర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవి ఏవైతే ఈ కామర్స్ పోర్టల్ ఉన్నా అలాగే మనకు కూడా యూనివా యూనిడి అనేటువంటి ఈ కామర్స్ పోర్టల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇన్హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్. ఇక్కడ చూసుకున్నది ఇన్హౌస్ డెవలప్మెంట్ తో పాటుగా సెల్ఫ్ టెక్నికల్ టీమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యూనిసేవ ఫౌండేషన్ వన్ స్టెప్ టువర్డ్ హ్యుమానిటీ. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కంపెనీ కూడా సంపాదించుకోవటమే, ఆదాయమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవడం జరుగుతుంది. సంపాదించుకోవాలి, ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అంతేకాకుండా మనం ఎదగటమే కాదు, ఎంతో కొంత సేవా దృక్పథం అనేటువంటిది కలిగి ఉండాలనేటువంటి గొప్ప ఆలోచన సరళతోటి ఇక్కడ ఒక అడుగు మానవత్వం వైపు కూడా అడుగు వేసి ఒక యూనిసేవ ఫౌండేషన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీ గురించి మనం అన్ని వివరాలతో పాటుగా మేనేజ్మెంట్ ప్రొఫైల్ అనేటువంటి కంపల్సరీ. ఈ మేనేజ్మెంట్ ప్రొఫైల్ గురించి చూసుకున్నట్లయితే ఎస్కే యాదవ్ సార్ అండి మన సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండటం జరిగింది. సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆల్రెడీ చాలా మంది లీడర్స్ ఇక్కడైతే మనకి ప్రీవియస్ హైదరాబాద్ లో సెమినార్ ఏదైతే జరిగిందో ఫిజికల్ గా కలవడం జరిగింది. సార్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ఎక్సెల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అండి. ఎందుకంటే పెద్దవారిని ఎలా గౌరవించాలి, చిన్నవారితో ఎలా మమేకం అవ్వాలనేటువంటి
చక్కటి ప్రదర్శన అయితే మనం కళ్ళారా చూడటం జరిగింది. అదేదో ఆ సమయం బట్టి వ్యవహరించడం అనే కాకుండా మనసులో ఉంటేనే ప్రతీది కూడా బయటికి అనేది వ్యక్తపరచడం జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు అనేటువంటిది మన కళ్ళారా చూడడం జరిగింది. నిజంగా డైనమిక్ అండ్ ఎక్సలెంట్ పర్సన్ గా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే అంకుర్ మాథుర్ గారండి. ఇక్కడ రీసెర్చర్ గా మనకి ఉండటం జరిగింది. అదే లీగల్ డాక్యుమెంట్స్ మనం ప్రతి కంపెనీలో జాయిన్ అవుతున్నాం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా లీగల్ గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సార్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. బట్ ఆ యొక్క లీగల్ సర్టిఫికెట్స్ షో చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూసుకున్నట్లయితే ఇక లీగల్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మనకి పెర్ఫెక్ట్ గా కంపెనీ వారు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో షో చేయడం కూడా డైరెక్ట్ గా మన సిఎండి గారు మనకి షో చేసి చాలా సర్టిఫికేట్లు చూపించడం జరిగింది. అందులో సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండి, అలాగే కంపెనీ పాన్ కార్డ్ కానివ్వండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఎఫ్ఎస్ఎస్ఐ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానివ్వండి, ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, ట్యాన్ నెంబర్ కానివ్వండి, లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్. నిజంగా ఇది నోటెడ్ అండి. ఇది లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్ అనేది చాలా కంపెనీలకు అయితే ఉండదు. ఇది కూడా మనం తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం యూడిపై యాప్ ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ కానివ్వండి, డిక్లరేషన్ కానివ్వండి, ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ కానివ్వండి, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ నోడల్ ఆఫీసర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కంప్లైన్స్ అక్నాలజ్మెంట్ కానివ్వండి, ఇలాగా ప్రతి విభాగానికి సంబంధించి ప్రతి సర్టిఫికేట్ కూడా మనకి లీగల్ గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి కళ్ళకి షో చేయడం కూడా జరిగింది. నిజంగా అద్భుతమైనటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అవర్ బ్రాండ్, మన యొక్క కంపెనీ యొక్క బ్రాండ్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే అండి ఇక్కడ యూడిపే అండ్ డిజిటల్ పే అండి, యూని డిజిటల్ పేగా మనం చెప్పుకోవచ్చు. యూనివా అండ్ న్యూట్రోస్ ది రియలైజర్, ఈ మూడు కూడా అవర్ బ్రాండ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అవర్ సర్వీసెస్, మరి సర్వీసెస్ అన్నాం కదండి, మరి సర్వీసెస్ ఏ రకంగా మనకి ఏ అయితే అందుబాటులో ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అండి, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, క్రెడిట్ కార్డ్, ఎఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ క్లాతింగ్ గా మన సర్వీసెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ యూడిపే మొబైల్ యాప్, ఈ యూనిపే మొబైల్ యాప్ ఎక్కడ ఉంది అంటే ప్లే స్టోర్ లో, మన లీగల్ గా ప్లే స్టోర్ లో మనకి అందుబాటులో ఉండటం జరిగింది. ఈ యొక్క ప్లే స్టోర్ లో మనకు అందుబాటులో ఉండటం ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్ ఫ్రంట్ ఆఫ్ డేస్ మరికొన్ని రోజుల్లో జంబో యాప్ కూడా మనకు అందుబాటులోకి రాబోతుంది. ఆ జంబో యాప్ వచ్చినట్లయితే యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా డైరెక్ట్ గా ప్లే స్టోర్ నుంచి మనం తీసుకుని ఇన్స్టాల్ చేసుకుని వాడుకునేటువంటి అవకాశం. ప్రజెంట్ ఏ ఇబ్బంది లేకుండా బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి వెబ్సైట్ లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా యాపిల్ ఫోన్ యూజర్స్ కూడా చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఈ రెండు విషయాలు మనకు ప్లే స్టోర్ లోనే ఉంది, అలాగే వెబ్సైట్ రూపేణా కూడా ఉంది. కాబట్టి మనకి ఈక్వల్ గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పవర్ ఆఫ్ యూడిపే యాప్, అసలు ఆ బలం ఏంటి, మన యూనిఫై యాప్ యొక్క బలం ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రీ సైన్అప్ అండి. మనం ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేక ఫ్రీగా సైన్అప్ చేసుకోవచ్చు. యూటిలిటీ సర్వీసెస్ మనకు ఉన్నాయి అందుబాటులో. క్యాష్ బ్యాక్ అనే ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ లో కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్ అండి. ప్రతి ట్రాన్సాక్షన్ యొక్క మన యొక్క లావాదేవీ ప్రతిదీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా జరగడం జరుగుతుంది. ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్, త్వరితగతిన ట్రాన్సాక్షన్స్ అనేవి లావాదేవీలు అనేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్ఎల్ ఎన్క్రిప్షన్ అండ్ అన్లిమిటెడ్ రిఫర్ అండ్ ఎంత మందికైనా రిఫర్ చేసుకోవచ్చు. అండ్ అమౌంట్ ఎంతైనా సరే ఎర్న్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ గా. అంతేకాకుండా ఇన్స్టెంట్ విత్డ్రావల్ 24/7. ఇక్కడ ఇన్స్టెంట్ విత్డ్రావల్ మనకి 24 hours లో బ్యాంక్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది. యూడిపే ప్రొవైడ్స్ సర్వీసెస్ చూద్దామండి. ప్రొడక్ట్ బేస్ కమ్ సర్వీస్ బేస్ రెండు కూడా ఈక్వల్ చేస్తూ మనకి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరిగింది. జస్ట్ ఒకే యాప్ లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రొడక్ట్ బేస్ గాను అండ్ సర్వీస్ బేస్ గాను మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ హౌ టు స్టార్ట్, ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్ కానీ ఎవరైనా కానీ ఒక లింక్ షేర్ చేసినప్పుడు ఆ లింక్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మనకి ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ చేసుకుంటామండి. ఇన్స్టాల్ చేసుకున్న తదుపరి ఇక్కడ సైన్ అప్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. గెట్ స్టార్టర్ దగ్గర సైన్ అప్ చేసుకున్నప్పుడు ఇక్కడ పూర్తిగా మన యొక్క పేరు అనేది ఏదైతే ఉందో
పూర్తిగా మెన్షన్ చేసుకోవాలండి. అలాగే మొబైల్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేటువంటిది కూడా మెన్షన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే వ్యాలిడ్ మనకి ఈమెయిల్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రజెంట్ ఈమెయిల్ ఐడి అది పెర్ఫెక్ట్ అయినటువంటి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చుకోవడం కంపల్సరీ అండి. అంతే రకంగా మన యొక్క పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. తద్వారా అక్కడ రెఫర్ లింక్ యొక్క రెఫర్ ఐడి అనేది అక్కడ షో చేయడం జరుగుతుంది కాబట్టి కంటిన్యూ చేసి ఇక్కడ రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. తదుపరి రిజిస్టర్ అయిన వెంటనే లాగిన్ చేసుకుంటాం. లాగిన్ చేసిన వెంటనే మనం రిజిస్టర్ అయిన తర్వాత కంపెనీ మనకు ఒక ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఐడి ఇక్కడ మెన్షన్ చేసుకుని మన స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది అక్కడ మెన్షన్ చేసినట్లయితే కంటిన్యూ చేసినట్లయితే మన యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాప్ అయిన వెంటనే మనకు బోనాంజాకి ఇక్కడ సైన్ అప్ బోనస్ కి ఇక్కడ 100 యూనిక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ. అంతేకాదు మనం తీసుకున్న తర్వాత మనం ఎవరికైనా రెఫర్ చేస్తే మరి గెట్ బోనస్ కి ఇంకొక 100 రూపీస్ యూనిక్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనం చేసుకుంటే 100 రూపీస్, రెఫర్ చేస్తే ఎంత మందికి చేస్తే అన్ని 100 యూనిక్ అనేది మనకి రావడం జరుగుతుంది. యూటిలిటీ సర్వీసెస్ క్యాష్ బ్యాక్ చూసుకుందాం అండి. ఇక్కడ యూటిలిటీ సర్వీసెస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏమేమి అందుబాటులో ఉన్నాయంటే 3 సర్వీసెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్ అండ్ సెకండ్ వన్ డిటిహెచ్ రీఛార్జ్, థర్డ్ వన్ వచ్చేసి ఇన్సూరెన్సెస్ గా చెప్పుకోవచ్చు. ఈ మూడు సర్వీసులు బట్టి మనకి ఎంత కమిషన్ వస్తుందో ఒకటి క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ కమిషన్ వచ్చేటప్పటికి మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ సంబంధించి టోటల్ 9% ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ గా. అది ఏ విధంగా అంటే 6% యూనిక్ క్యాష్ గాను ప్లస్ 3% INR రూపాయన ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్సెస్ కి వచ్చేటప్పటికి 5% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లెవెల్ కమిషన్ చూసుకున్నట్లయితే 1 to 15th లెవెల్ వరకు కూడా మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ రెండింటికి కూడా 0.07% చొప్పున 1 to 15th లెవెల్స్ వరకు కూడా 1% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కి వచ్చేటప్పటికి 0.20 చొప్పున 1 to 15th లెవెల్స్ గా కలిపి 3% ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వైజ్ గా చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్ కి 10% గాను అండ్ ఇన్సూరెన్స్ కి 8% గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ సర్వీస్ మనం యూజ్ చేసుకోవడానికి పర్ మంత్ 2500 వరకు కూడా మనకి ఈ 9% సెల్ఫ్ గా మనకి రావడం జరుగుతుంది. అదే కనుక 2500 ఆఫ్టర్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ గా మనం సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అక్కడ 6% యూనిక్ క్యాష్ అనేటువంటిది అన్లిమిటెడ్ గా రావడం జరుగుతుంది. ఇక న్యూట్రోస్ అది ది రియల్ నేచర్ అసలు ప్లాట్ఫామ్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు పుట్టిక అనేటువంటిది ఎలా స్టార్ట్ అయిందంటే న్యూట్రోస్ అది ది రియల్ నేచర్ అండి. మన యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందిస్తూ అట్లాగే ఆనందాన్ని ఇవ్వాలి, అందరూ కూడా సమగ్రమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ ప్రొడక్ట్ బేస్ గా మనకి తీసుకురావడం జరిగింది మన CMD ఎస్కే యాదవ్ సార్. ఆ యొక్క ప్రొడక్ట్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది చెప్పుకున్నాం ఇందాక మనం జైపూర్ రాజస్థాన్ లో ఇక్కడ షో చేయడం జరిగింది చూడండి. అంతేకాకుండా మనకి నెక్స్ట్ మంత్ 30th ఏదైతే LDP ప్రోగ్రామ్ ఉందో అక్కడికి టికెట్ బుక్ చేసుకుని మనం వెళ్ళినట్లయితే మనం ఆ యొక్క ప్లాంట్ అనేటువంటి మన కళ్ళతో మనం చూసేటువంటి అద్భుతమైన అవకాశం కూడా మన CMD గారు మనకు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ న్యూట్రోస్ ప్రొడక్ట్స్ గురించి కొంచెం శాంపిల్స్ గా ఇవ్వడం జరిగిందండి. సూపర్ బెర్రీ అండ్ ఉమెన్ కేర్ అండ్ యాపిల్ సైడర్ వినిగర్ ఫ్లేవర్స్ అండి. ఆరెంజ్ ఫ్లేవర్ కావచ్చు, పైనాపిల్ ఫ్లేవర్స్ కావచ్చు, యాపిల్ ఫ్లేవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలాగే డిటాక్స్ టీ అండి, మల్టీ విటమిన్ కావచ్చు, అలాగే మెన్స్ ఫ్లేయర్ కావచ్చు, ఇంకా మనకి సీబక్తాన్ కావచ్చు, అలాగే మొరింగా అండ్ స్పిరిల్లా, ఇలాగా ఇంకా ఎన్నో వివిధ రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా మనకి రాబోయే రోజుల్లో పూర్తిగా మనకి అందించబోతుంది న్యూట్రోస్ అది ది రియల్ నేచర్ గా మనకి అందించబోతున్నారు. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి నేచర్ లో ఎక్కువ డిసీజెస్ అనేది దేని వల్ల మనకు సంక్రమిస్తూ ఉంటాయి చూసుకున్నట్లయితే మన యొక్క బాడీలో pH లెవెల్స్ అనేది సరిగ్గా ఉండని పక్షంలో మనకి డిసీజెస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆ యొక్క ఆలోచన నుంచి పుట్టిందే ఆల్కలైన్ వాటర్ జగ్ అండి. ఈ ఆల్కలైన్ వాటర్ జగ్ తీసుకుని మన యొక్క ఏ ఆర్ఓ వాటర్ అయితే ఉందో మామూలు వాటర్ ఏదైతే తీసుకున్న వాటర్ మన ఆల్కలైన్ వాటర్ జగ్ లో వేసుకుని తీసుకున్నట్లయితే యాక్చువల్ గా ఉండే pH లెవెల్స్ ఎలా ఉంటాయంటే అండి 5 to 6 ఎక్కువ ఉంటాయి. అంతకు మించి 5 to 6 తప్ప అంతకు మించి మనకి pH లెవెల్స్ ప్రజెంట్ వాటర్ తీసుకున్న వాటర్ లో ఉండట్లేదు. అదే ఆల్కలైన్ వాటర్ జగ్ లో మనం వేసి తీసుకున్నట్లయితే 8 to 9% pH లెవెల్స్ అనేది మనకి గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఆ వాటర్ తీసుకోవడం వల్ల
చాలా డిసీజెస్ నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే పర్సనల్ కేర్ అండ్ ఓరల్ కేర్ అండి. ఆల్రెడీ పర్సనల్ కేర్ అండ్ ఓరల్ కేర్‌కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మనం హోమ్ కేర్‌కి సంబంధించి కానించి పర్సనల్ కేర్ ఇంకా అనేక రకాలమైనటువంటి ప్రొడక్ట్స్ కూడా కంపెనీ వారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వస్తాయని మనం ఆశించవచ్చు. అదే రకంగా యూనిపే బిజినెస్ ప్లాన్. ఒక ఒక కంపెనీ ఎవరైనా స్థాపించాలంటే ముఖ్యంగా ఎటువంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కోవాలి అన్నట్టు చూసుకున్నట్లయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఖచ్చితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే మనం పెట్టాలి. లాక్స్ ఆఫ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. అలాగే నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ స్కిల్స్ ఉండాలి. ఐడియాస్ ఏ రకంగా ఉండాలంటే రోజుకి కూడా కొత్త కొత్త ఐడియాలు మనకు పుట్టుకొస్తూ ఉండాలి. అదే రకంగా రిస్క్ కూడా మనం ఫేస్ చేయగలగాలి. బట్ ఇటువంటి ఇబ్బంది మనకి ఏదీ లేకుండా జస్ట్ మన యూనిపే గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం యూనిపే అండ్ యూనివా అండ్ ది రియల్ నేచర్ గా మనం న్యూట్రోస్ అయితే ప్రొడక్ట్స్ కదా చెప్పాలి. ఇందులో మనం ఉండటం వల్ల ఇటువంటి రిస్క్లు ఏమీ లేకుండా అన్లిమిటెడ్ గా ఇన్కమ్ పొటెన్షియల్ మనకు కలిగించడం జరిగింది. ఎంతైనా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అండి. ఇక్కడ డిగ్రీలు పిహెచ్డీలు చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్లు అవి ఇవి రాసి ఇబ్బంది పడి మనం ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడ బిజినెస్ చేసుకున్నటువంటి అవకాశం. నో ఆఫీస్ రిక్వైర్డ్. మనం ఒక ఆఫీస్ పెట్టి వాడికి రెంటలు కట్టి బడ్డీ అవ్వాల్సిన పని లేదండి. మనకి జస్ట్ ఇందాక చెప్పిన ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది. మనం వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి అయినా ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా సరే మనం బిజినెస్ చేసుకున్నటువంటి గొప్ప అవకాశం మనకు కల్పించడం జరిగింది. నో టార్గెట్. ఇక్కడ టార్గెట్ ఇచ్చి రిస్ట్రిక్షన్స్ మనకి స్టైన్ అవ్వాల్సిన పని లేదండి. టార్గెట్స్ అనేటివి ఏమీ లేదు. ఫ్రీడమ్ గా మనం వర్క్ చేసుకోవచ్చు చక్కగా. నో రిస్క్ టు ఇట్. మనమైతే రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. బెనిఫిట్స్. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే బెనిఫిట్స్ ఏ విధంగా మనకు ఉన్నాయంటే రిటైల్ ప్రాఫిట్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రివార్డ్ టూర్ ఇన్కమ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ర్యాంక్స్ ని బట్టి క్యాష్ బ్యాక్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. యూనికాస్ కూడా మనకి సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అండి రికగ్నైజేషన్. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఏ రకంగా మనకి మరి కంపెనీ ఒక గొప్ప ఆలోచన ఏంటంటే ఒక 15 లెవెల్స్ ఒక వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ గా మారిన తర్వాత ఎవరినైనా రిఫరల్ చేసుకుంటూ ఉంటాం. మరి రిఫరల్ చేసుకుంటే వాళ్ళకి నచ్చి వాళ్ళకి వచ్చిన వాళ్ళు అలా అన్లిమిటెడ్ గా వెళ్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరి నుంచి కూడా మనకు ఒక ఇన్కమ్ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేసినటువంటి డిజైనింగ్ 15 లెవెల్ ఇన్కమ్ అండి. ఈ 15th లెవెల్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోవచ్చు అనేటువంటి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15 లెవెల్ కి సంబంధించి కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందంటే మనం ఒక 1000 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే ఒక సేల్స్ వాల్యూమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ 500 సేల్స్ వాల్యూమ్ ఇచ్చారంటే లెవెల్ 1 కి 40% చొప్పున 200 రూపీస్ గాను, లెవెల్ 2 కి వచ్చేటప్పుడు 8% చొప్పున 40 రూపీస్ గాను, లెవెల్ 3 కి వచ్చేటప్పుడు 50% చొప్పున 5% చొప్పున 25 రూపీస్ గాను, అలాగే లెవెల్ 4 కి వచ్చేటప్పుడు 4% చొప్పున 20 రూపీస్ గాను, లెవెల్ 5 చూసినట్లయితే 3% చొప్పున 15 రూపీస్ గాను, లెవెల్ 6 టు లెవెల్ 10 వరకు కూడా 2% చొప్పున 10 రూపీస్ గా ఇవ్వడం జరుగుతుంది పేఅవుట్ లో. అలాగే లెవెల్ 11 టు 15 వరకు 1% చొప్పున 5 రూపీస్ 1% చొప్పున 5 రూపీస్ పేఅవుట్ లో ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సేల్స్ వాల్యూ మీద 75% అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ ఇన్కమ్ ఇందాక చెప్పుకున్నాం. లెవెల్ ఇన్కమ్ 15th లెవెల్ మనకి ఇన్కమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ 15th లెవెల్ ఇన్కమ్ మనకి అన్లిమిటెడ్ గా తీసుకోవాలంటే ఏం చేయాలి? చిన్నపాటి కష్టం. ఇక్కడ పెద్ద కష్టం కాదు, కష్టం అనే అనవసరం లేదు. ఏం చేయాలంటే జస్ట్ 1 to 5 మెంబర్స్ మన డైరెక్ట్ స్పాన్సర్స్ కనుక మనం తీసుకుని డైరెక్ట్ మెంబర్స్ కనుక జాయిన్ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఇప్పించినట్లయితే 5 మెంబర్స్ ఫస్ట్ పర్సన్ నిమిత్తం మనకి 3 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. సెకండ్ పర్సన్ వచ్చినట్లయితే 6 లెవెల్ అనేది ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. థర్డ్ పర్సన్ వచ్చినట్లయితే మనకి 9 లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఫోర్త్ పర్సన్ వచ్చినట్లయితే ఇక్కడ 12 లెవెల్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే 5th పర్సన్ ఎప్పుడైతే స్పాన్సర్ గా మనకు వచ్చారు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గా 15 లెవెల్ ఇన్కమ్ అనేది మనకు కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. చాలా కంపెనీలో చూస్తూ ఉంటాం మనం ఒక 15 or 20 అలా 20, 25 ఎన్నో లెవెల్స్ ఉండొచ్చు. ఈ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 15 అయితే 15 మెంబర్స్ ఉండాలండి, లేదా 20 అయితే 20 ఉండాలనేటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి అటువంటిది ఏ ఇబ్బంది లేకుండా జస్ట్ 5 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. మీ కింద అలా ఎంతకి వెళ్ళినా సరే 15th లెవెల్స్ లో ఎక్కడ జాయిన్ అయినా మీకు రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. అలాగే లెవెల్ ఇన్కమ్స్ వస్తున్నాయి. అలాగే రీఛార్జ్ క్యాష్ బ్యాక్ నుంచి కూడా మనకి లెవెల్ ఇన్కమ్ అనేది
రావడం జరుగుతుంది. ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ కూడా మనకి రావాలి అంటే 15 లెవెల్స్ కి సంబంధించి మనం చేయవలసింది ఏంటంటే చిన్న నోట్ అండి. సెల్ఫ్ పర్చేస్ మినిమం పెర్ మంత్ 200 సేల్స్ వాల్యూ మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీ. ఈ 200 సేల్స్ వాల్యూ అనేది ఎంత ఈజీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న ప్రోడక్ట్ మనం చేసుకున్నాం అంటే మంత్ లో ఒకసారి సరిపోతుంది. 200 సేల్స్ వాల్యూ మనకు రావడం జరుగుతుంది. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనం తీసేసుకోవడానికి పూర్తి అవకాశం ఇక్కడ. అంతేకాకుండా పవర్ ఆఫ్ డూప్లికేషన్. అసలు మనకి ఇన్కమ్ అసలు చూసుకున్నట్లయితే సార్ ఇందులో ఎంత వస్తుందండి, ఒకవేళ మేము చేసుకుంటాం 5 మెంబర్స్ కాదు 10 అలా చేసుకుంటూ వెళ్తాం. ఇన్కమ్ ఏ విధంగా వస్తుందండి అంటే సార్ మీకు 1% 200 వస్తుందండి, ఒక 5% 1000 రూపీస్ వస్తుందండి అని అనుకుంటుంటారు. కాల్కులేట్ చేసుకోవాలి. బట్ కంపెనీ వారు ఇక్కడ కాల్కులేషన్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డూప్లికేషన్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ పర్చేస్ మనం రీపర్చేస్ చేసుకుంటే 5% 25 రూపీస్ చొప్పున రావడం జరుగుతుంది. ఇక లెవెల్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ లెవెల్ కి ఏదైతే ఉందో 40% సేల్స్ వాల్యూ మీద చూసుకున్నట్లయితే 200 రూపీస్ చొప్పున 5 మెంబర్స్ టీమ్ అయితే కనుక ఇక్కడ 1000 రూపీస్ గా రావడం జరుగుతుందండి. లెవెల్ 2 చూసుకున్నట్లయితే 8% చొప్పున 40 రూపీస్ పే అవుట్ లో 25 మెంబర్స్ టీమ్ అవి కంప్లీట్ చేస్తే ఇక్కడ 1000 రూపీస్ గాను, లెవెల్ 3 లో 5% చొప్పున 25 రూపీస్ పే అవుట్ లో 125 మెంబర్స్ ఇక్కడ టీమ్ చేసుకున్నట్లయితే 3125 రూపీస్ మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 4 కు చూసుకున్నట్లయితే 4% చొప్పున 20 రూపీస్ పే అవుట్ లో 625 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 12,500 రూపీస్ అనేటువంటిది మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుందండి. అలాగే లెవెల్ 5 లో 3% చొప్పున 50 రూపీస్ పే అవుట్ లో 3,125 మెంబర్స్ ఇక్కడ టీమ్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ 46,875 రూపీస్ అనేది మన ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 6 కు చూసుకున్నట్లయితే 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో 15,625 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 1,56,250 రూపీస్ మన ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. లెవెల్ 7 లో 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో ఇక్కడ 78,125 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ 7,81,250 రూపీస్ మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. లెవెల్ 8 లో చూసుకున్నట్లయితే 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో ఇక్కడ 3,90,625 మెంబర్స్ గాను ఇక్కడ 39,06,250 రూపీస్ అనేది మనకి ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 9 లో చూసుకున్నట్లయితే 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో 19,53,125 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే ఇక్కడ మనకి టోటల్ గా 1,95,31,250 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 10 చూసుకున్నట్లయితే 2% చొప్పున 10 రూపీస్ పే అవుట్ లో ఇక్కడ 97,63,625 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమో. ఇక్కడ 9,76,56,250 అండి. అక్షరాల 9,76,56,250 రూపాయలు. చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ 5 డూప్లికేషన్ లో మనం ఇది చూసుకున్నట్లయితే నిజంగా దమ్ముని కసిగా ఉండి నేను డబ్బు సంపాదించాలి, నాకు ఇన్కమ్ కావాలి, నన్ను సంఘంలో ఒక రేంజ్ లో నేను ఉండాలి, ప్రతి ఒక్కరికి నేను మార్గదర్శకంగా ఉండాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ మన సిఎండి గారు ఇచ్చారు. అదే ఎలైట్ క్లబ్ మెంబర్ 25 మెంబర్స్ డైరెక్ట్ చేసుకున్నట్టయితే ఎలైట్ క్లబ్ మెంబర్ అవుతున్నాం అని చెప్పేసి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా మంది లీడర్లు అయితే అచీవ్ చేయడం జరిగింది. అందులో నేను కూడా ఉండటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి 25 మెంబర్స్ కనుక ఆ ప్యాటర్న్ లో వెళ్తే అసలు ఇన్కమ్ ఒక్కసారి ఊహించండి. కాల్కులేటర్ కూడా బదులైపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చూపించడం అనేది కష్టం కాబట్టి. అదే రకంగా ఇక్కడతో అవ్వలేదు, ఇంకొకటి ఉంది. ఇక్కడ లెవెల్ 11 నుంచి 15 వరకు కూడా 1% ఉన్న 5 రూపీస్ పే అవుట్ లో కంటిన్యూ మీరు చేయండి. ఇక్కడ నేను కాల్కులేట్ చేసి చెప్పలేదు దయచేసి. ఇక్కడ కంటిన్యూ చేసి చూసుకోండి. క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి నిజంగా కళ్ళ ముందు కనబడుతూ ఉంది. దాన్ని సాధించుకోవాలంటే సమర్థత అనేది మనలోనే ఏర్పాటు చేసుకుని పరిగెడుతూ ఉంటే ఖచ్చితంగా గోల్ అనేది రీచ్ అవుతాం. లాక్స్ కాదు క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవడానికి మంచి అవకాశం ఇక్కడ ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా ర్యాంక్ అండ్ రాయల్టీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏ విధంగా చూద్దాం చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ ఇన్కమ్ చూసుకున్నాం, రీపర్చేస్ ఇన్కమ్ చూసుకున్నాం, అలాగే సర్వీస్ లో క్యాష్ బ్యాక్ చూసుకున్నాం, అన్ని చూసుకున్నాం. ఎక్కడితో ఆగలేదండి. ఇంకా మన కంపెనీలో మనకి టీమ్ చేసుకుంటూ వెళ్తే ఇంకొక అద్భుతమైన అవకాశం ర్యాంక్స్ అండ్ రాయల్టీ ఇన్కమ్స్ గా కూడా డివైడ్ చేయడం జరిగింది. అందులో చెప్పుకోదాక ఫస్ట్ ర్యాంక్ గా మనం చూసుకోవచ్చు అండి బ్రాంజ్ ర్యాంక్. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే 5,000 సేల్స్ వాల్యూమ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి లెవెల్ 1 లో. చేసుకున్నట్లయితే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ గా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ 2% చొప్పున ఈ రోజు వరకు ఎంతమంది అయితే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ చేశారో వారందరికీ కూడా ఈక్వలైజేషన్ గా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రివార్డ్ ఇన్కమ్ గా బ్రాండెడ్ యూనిపెట్ టీ షర్ట్ అనేటువంటిది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సిల్వర్ ర్యాంక్ అంటే సెకండ్ లెవెల్ లో. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే మనం
25,000 సేల్స్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ రిక్వైర్డ్ సెకండ్ లెవెల్. ఈ లెవెల్లో మనం 25,000 సేల్స్ వాల్యూ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో మనకి రాయల్టీగా 1.5 డైలీ రాయల్టీ కంపెనీ టర్న్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రివార్డ్ ఇన్కమ్ గా మొబైల్ ఫండ్ గా 15,000 రూపీస్ అనేది కంపెనీ టర్న్ నుంచి మంత్లీ 2% గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు టూర్ గా 1 డే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఎంట్రీ ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్. ఈ థర్డ్ ర్యాంక్ అచీవ్ చేయాలంటే లెవెల్ 3 లో మనకి 1,25,000 సేల్స్ వాల్యూమ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రాయల్టీగా 1.5 డైలీ కంపెనీ నుంచి టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రివార్డ్ ఇన్కమ్ గా మనకి ల్యాప్టాప్ ఫండ్ గా 40,000 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఇది కూడా మంత్లీ 2% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. టూర్స్ విషయానికి వస్తే ఇక్కడ 1 నైట్ 2 డేస్ ఇక్కడ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఫ్రీ ఎంట్రీగా మనకి ఇక్కడ అవకాశం కల్పించడం జరుగుతుంది. అదే రకంగా ప్లాటినం ర్యాంక్ 4th లెవెల్ లో చూసుకున్నట్లయితే ఈ లెవెల్లో మనం 6,25,000 సేల్స్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే రాయల్టీ ఇన్కమ్ గా ఇక్కడ 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రివార్డ్ గా మనకి బైక్ ఫండ్ గా మనకి 1 lakh రూపీస్ అని కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మంత్లీ 1% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా టూర్ కి ఇక్కడ 2 night 3 days ఎల్డిపి విత్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. చూడండి ఎంత అద్భుతమో. ఇప్పుడు మనకు ఉన్న ఎల్డిపికి ఏదైతే ఉందో ఆగస్ట్ లో జరగబోయే ఎల్డిపి ప్రోగ్రామ్ కి ఆల్రెడీ అందరికి తెలిసిందే 7,000 ఎంట్రీ టికెట్ అనేటువంటిది ఉండడం జరిగింది. అదే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ చేస్తే 1,000 రూపీస్ కన్సెషన్ తో 6,000 రూపీస్, సిల్వర్ ర్యాంక్ అయితే కనుక 2,000 రూపీస్ కన్సెషన్ తో మనకి 5,000 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. ఇవేమి మేము కట్టుకోలేకుండా మనం ఈ ప్లాన్ ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే కనుక మనం ఇక్కడ మంచి అవకాశం ఏంటంటే ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే మనకి ఫ్రీగా విత్ ట్రాన్స్పోర్టేషన్ తో సహా ఖాళీగా వెళ్ళి మనం వచ్చేయచ్చు, మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. అంతేకాకుండా డైమండ్ ర్యాంక్ అండి. ఇక్కడ లెవెల్ 5 లో చూసుకున్నట్లయితే డైమండ్ ర్యాంక్ ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే మనకి లెవెల్ 5 లో 31,25,000 సేల్స్ వాల్యూమ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి. అలా చేసుకున్న వెంటనే ఇక్కడ రాయల్టీగా 1% డైలీ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రివార్డ్ ఇన్కమ్ గా కార్ ఫండ్ కి ఇక్కడ 5 lakhs రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మంత్లీ 1% గా మనకి రావడం జరుగుతుంది. టూర్స్ చూసుకున్నట్లయితే 3 nights 4 days అండి. ఇక్కడ మలేషియా టూర్ ఫ్రీ. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. ప్రతి ఒక్కరికి కార్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, కానీ అంత అమౌంట్ పెట్టి ఎక్స్పెండిచర్ గా మనం పెట్టి కారు ఎవరు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉంటారు. కానీ ప్రతి వ్యక్తిలోని దమ్ము అనేది ఎవరు కూడా కాల్కులేట్ చేయలేం. ఆ యొక్క కసిని మనలో నిమిర్చుకుని ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద కష్టపడితే ఇక్కడ కారు మనం ఫండ్ గా 5 lakhs రూపీస్ అచీవ్ చేసుకోవచ్చు. కారు కొనుక్కునే అవకాశం ఉంది. అంతేకాదు కళలు కంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి, సరదాగా ఎంజాయ్ చేసి రావాలి వితౌట్ ఎక్స్పెండిచర్. నా జేబులో నుంచి 1 రూపాయి ఖర్చు అవ్వకుండా, హ్యూమన్ సైకాలజీ ఖర్చు అవ్వకుండా అది కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ డైమండ్ ర్యాంక్ అచీవ్ చేస్తే ఇక్కడ మలేషియా టూర్ అనేటువంటిది ఫ్రీగా మనం అచీవ్ చేయొచ్చు. అంతేకాకుండా లెవెల్ 6 చూసినట్లయితే క్రౌన్ డైమండ్ ర్యాంక్ అండి. ఇక్కడ ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే 6th లెవెల్లో 1,56,25,000 సేల్స్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే అల్టిమేట్ ర్యాంక్. ఇక్కడ రాయల్టీగా 1% డైలీ టర్న్ ఓవర్ నుంచి కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రివార్డ్ ఫండ్ గా 12 లక్షల రూపాయలండి. చూడండి ఎంత అద్భుతం. ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇక్కడ 12 లక్షల రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఇక్కడ కంపెనీ టర్న్ నుంచి మంత్లీ 1% ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా టూర్స్ కి చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ 4 nights 5 days థాయిలాండ్ టూర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి. అంతేకాదు ఫ్రెండ్స్, యూనిమార్ట్ అంటే ఫ్రాంచైజీలు ఆల్రెడీ మన లీడర్ చాలా మంది అయితే ఈ ఫ్రాంచైజీలు తీసుకునడం జరిగింది. యూనిమార్ట్ 25,000 50,000 ఇవ్వడం జరిగింది. 25,000 ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మనకు 2% గాను, 50,000 ప్యాకేజ్ అయితే మనకు 3% గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ మంత్ తర్వాత 1 lakh రూపీస్ గా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా త్వరపడండి. మీ యొక్క ఊర్లో ఏదైతే ఉందో మీ సిటీస్ లో ఈ యూనిమార్ట్ ని తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు త్వరపడండి. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఈ కాస్ట్ లో మనం తీసుకోవచ్చు. బట్ ఈ మంత్ దాటితే కనుక 1 lakh రూపాయి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరపడండి. అంతేకాకుండా పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ కు చూసుకున్నట్లయితే ఇక్కడ స్కిల్ దీక్షగా మనం చూసుకోవచ్చు అండి. ఇక్కడ అసలు ట్రైనింగ్ సిస్టమ్ ఎట్లా, ట్రైనింగ్ ఎకో సిస్టమ్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ మీద ట్రైనింగ్స్ కావచ్చండి, అలాగే హెల్త్ వర్క్ షాప్ మీద ట్రైనింగ్స్ కావచ్చండి, మైండ్ సెట్ వర్క్ షాప్స్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ కానివ్వండి, బిజినెస్ బిల్డింగ్ సెషన్స్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా వీక్ లో ఒక్కొక్క రోజు మనకు ఆల్రెడీ పోస్టులు పెట్టడం జరుగుతుంది. మనకి జూమ్ లో మనకి సెషన్ లో కూడా ట్రైనింగ్ సిస్టమ్ అనేటువంటిది కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్కిల్ గ్రో, మన స్కిల్స్ ని గ్రో చేసుకోవడానికి ఇక్కడ మనకి అనేక పుస్తకాలు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వీఆర్ ఇన్ ఏ మిషన్ టు హెల్ప్ ది హెల్ప్లెస్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఇందాక. యూనిసేవ ఫౌండేషన్ 1 step ఆఫ్ హ్యుమానిటీ.
ఇంటితో పాటుగా సేవ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మన సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. దీంతో పాటుగా మన వంతుగా ఎకనామికల్‌గా అనేటువంటి ఉద్దేశంతో కంపెనీ నుంచి వచ్చేటువంటి ఇన్‌కమ్ నుంచి కొంత పర్సెంటేజ్ యూనిసెఫ్ ఫౌండేషన్ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. నిజంగా మంచి ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గమనించవచ్చు ఇక్కడ. అంతేకాకుండా హైలైట్ చూసుకున్నట్లయితే టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. ఇక్కడ నో అడ్మిన్ చార్జెస్, ఎటువంటి అడ్మిన్ చార్జెస్ లేవు. అంతేకాకుండా ఇక్కడ క్యాపింగ్, మ్యాచింగ్ లాంటి ఇబ్బందులు అయితే మనకి ఏది కూడా ఇవ్వడం జరగలేదు. అంతేకాకుండా 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. అంతేకాకుండా బిజినెస్ క్లోజింగ్ డైలీ అండ్ మంత్లీ బేసిస్ మీద నడపడుతుందండి. 1 పాన్ కార్డ్ 1 ఐడి మాత్రమే ప్రతి ఒక్కరు గమనించండి. ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ. మన యొక్క బిజినెస్ ఎంతైతే ఉందో ప్రతిదీ కూడా మన నామినీకి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటిది అవకాశం మనకు కల్పించారు మన తదనంతరం. అదే బిజినెస్ జాబ్ చేసే వాళ్ళకైతే ఎటువంటి అవకాశాలు ఏమి ఉండవు. ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో, ఎంఎల్ఎం సెక్టర్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎటువంటి అద్భుతమైన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా గ్యారంటీడ్ యూనికస్ ఫ్రమ్ యూటీపే యాప్ వితౌట్ ఎనీ మెంబర్షిప్ అండి. అలాగే మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి 25 రూపీస్ గాను, అలాగే మినిమం యాడ్ ఫండ్ వచ్చేటప్పటికి 50 రూపీస్ గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మినిమం బ్యాంక్ విత్డ్రాల్ మనకి ఇక్కడ 500 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. 500 రూపీస్ ఉన్నట్లయితే మనకి మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకున్నటువంటి మంచి ఆపర్చునిటీ కూడా కంపెనీ కూడా కల్పించడం జరిగింది. కాంటాక్ట్ అస్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీని కాంటాక్ట్ చేయాలంటే ఒక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ ఇన్ uni-pay.in అండి. ఇక్కడ www.uni-pay.in ఇక్కడ జైపూర్ రాజస్థాన్ ఇక్కడ వెబ్సైట్ లో కూడా మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ అండి. ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్ తో నా యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఎటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీ సీనియర్ లీడర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యి కంపెనీ గురించి మరిన్ని వివరాలు తీసుకుని ప్రతి ఒక్కరు చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ గా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.